హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. లేచిన వెంటనే కాసేపు అలా కూర్చున్నాను. అసలు దిగుదామంటే చాలా చలిగా అనిపించింది. ఒక హాఫ్ అన్ అవర్ అంతా అటు ఇటు చూస్తూనే కూర్చున్నాను. లేవగానే ఒక ఆలోచనలో అయితే పడిపోయాను. అదేంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంకా లేచి ఎండలో కూర్చుందామని బయటికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ మా చిన్నోడు ఆల్రెడీ లేచి ఫ్రెష్ అయి తింటున్నాడు. అక్క ఎంత ఎర్లీ మార్నింగ్ లేచినా కూడా తనతోనే లేచి అసలు ఏం పని చేసుకొనివ్వడు. చాలా అల్లరి చేస్తూ ఉంటాడు. ఇది మా అక్క వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇల్లు. వాళ్ళు ఎంత ఫ్రీగా ఉంటారంటే వాళ్ళ ఆడపడుచు కానీ అత్తమ్మ కానీ ఇద్దరు చాలా బాగా చూసుకుంటారు. నాకు ఇక్కడ నుండి మా ఇంటికి వెళ్ళాలనిపించదు వచ్చిన ప్రతిసారి. కాసేపు అలా ఎండలో కూర్చొని బ్రష్ చేయడానికైతే వెళ్తున్నాను. ఇందాక ఒక ఆలోచనలో పడిపోయానని చెప్పాను కదా, అదేంటంటే అన్ని వస్తువులు నేను సర్దుకొనే వచ్చాను అనుకున్నాను, కానీ ఈ బ్రష్ అయితే మర్చిపోయాను. ఇంకిక్కడ నాకు కొత్తది తీసిచ్చారు. అడగడానికి మొహమాటం అనిపించి చాలాసేపు వెయిట్ చేశాను. ఫ్రెష్ అయిన తర్వాత ఫేస్ ఎలా కనిపిస్తుందంటే ఒక జోకర్ లాగా. ఎందుకంటే గట్టిగా నవ్వుదామన్నా కూడా చాలా భయమేస్తుంది, అంతలా ఫేస్ పగిలిపోతుంది. మరి ఫ్రెష్ అయిన తర్వాత టీ తాగాను. ఇంకా తర్వాత టిఫిన్లోకి దోశలు కూడా వేసిచ్చారు, తింటున్నాను. ఆ తర్వాత అక్క కొంచెం ఆఫ్టర్నూన్ వంట చేసిన తర్వాత పనిలో ఉంది. లంచ్లోకి బాయిల్డ్ ఎగ్ కర్రీ చేసింది. నేనున్న 2 days మంచిగా అందరం కలిసి కూర్చొని తింటూ చాలా ముచ్చట్లు అయితే పెట్టుకున్నాము. ఇంకా అది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ నాకు కొంచెం భయమేసింది. ఎందుకంటే నేను వీడియోస్ చేయడం కొత్త కాబట్టి వాళ్ళు కూడా కంఫర్ట్గా ఫీల్ కారు కదా నాలాగా, అందుకోసమే తీయలేదు. మా ఇంట్లో కర్రీస్ మేము చాలా స్పైసీగా తింటాము, కానీ ఇక్కడ కొంచెం తీయగా ఉన్నాయి, కానీ టేస్ట్ అయితే బాగున్నాయి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఇచ్చారు. ఇంత తక్కువ ఉన్నాయి ఏంటంటే నాకన్నా ముందు మా చిన్నోడే తినేశాడు. ఇంకా నైట్ డిన్నర్లోకి జొన్న రొట్టెలు ఇంకా చపాతీ చేస్తున్నారు. నేనైతే జొన్న రొట్టె తినడం ఇదే ఫస్ట్ టైం, కానీ బాగుంది. ఇందులోకి ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ కర్రీ, కొంచెం గోంగూర పచ్చడి, అన్నంలోకి కాకరకాయ పొడి వేసిచ్చారు. తిన్నాను, బాగుంది. ఇంకా తిన్న తర్వాత కాసేపు మాట్లాడుకొని పడుకున్నాము. ఇది డే 2 అన్నమాట. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయి టీ తాగుతున్నాను. ఆ రోజు మా అక్క బావది వెడ్డింగ్ యానివర్సరీ ఉండే. సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం, కానీ బావ వేరే ఊర్లో డ్యూటీలో ఉన్నారు. వచ్చేసరికి చాలా లేట్ అవుతుందంటే ఇంకా ఒక ఫుడ్ మాత్రమే ప్రిపేర్ చేశాము. నేను అక్క ఈవినింగ్ టైంలో బజార్కి వెళ్ళి చికెన్ ఇంకా కొన్ని కూరగాయలు ఉంటే తీసుకొని వచ్చాము. నేను ఇక్కడ చికెన్ కర్రీ చేస్తుంటే అక్క మసాలా వడలు చేయడానికి శనగపప్పు అయితే నానబెట్టింది. నేను చేసిన చికెన్ అంటే మా ఫ్యామిలీలో అయినా అక్క వాళ్ళ ఫ్యామిలీలో అయినా బాగా ఇష్టం. చాలా బాగా చేస్తామని చెప్తూ ఉంటారు, అందుకనే ఈరోజు నేనే చేశాను. ఇక్కడ చికెన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. లాస్ట్లో కొత్తిమీర వేస్తే అయిపోతుంది. ఈ వంటలన్నీ అయిపోయిన తర్వాత తినేసి నేను ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఈ వంటలన్నీ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరాయి. మంచిగా తినేసిన తర్వాత మా ఇంటికి కూడా కొన్ని పార్సల్ చేశారు, పట్టుకొని వెళ్తున్నాను. కరెక్ట్ నేను బయలుదేరే టైంకి మా బావ వచ్చారు. తన కోసం మా అక్క ఒక చిన్న గిఫ్ట్ అయితే ప్లాన్ చేసింది. హార్ట్ సింబల్ లాకెట్లో ఫొటోస్ వేయించి ఇచ్చింది. నేను ఇది చూడడం ఫస్ట్ టైం డైరెక్ట్గా, ఓన్లీ మూవీస్లోనే చూశాను. ఇంకా తనకి బాగా నచ్చిందంట, నాకు కూడా క్యూట్గా అనిపించింది. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.